బిడ్డలందరినీ నీ వెచ్చదనంతో నింపి స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనిచున్నాం, కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాం, కానీ అంధకారంలోనే నడుచుచున్నాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడిపోచున్నాం. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. గువ్వల వలె దుఃఖారము చేయుచున్నాం. న్యాయం కొరకు కాచుకుని ఉన్నాం, కానీ అది లభించట్లేదు. రక్షణ కొరకు కాచుకొని ఉన్నాము, కానీ అది మాకు దూరమైనది. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం అనగా అది తండ్రి హృదయంలో నుంచి వచ్చిన మాటలు మేము చదివాము అంటే అందులో ఆశీర్వాదం తప్పనిసరిగా ఉన్నది. ఈరోజు మా అందరి జీవితాలని వాక్యంతో దీవించమని ప్రభా, నేను కాదు కానీ మీరే మహిమ పొంది బిడ్డలతో మీరే మాట్లాడి వింటున్న వాళ్ళని బోధిస్తూ వింటున్న నన్ను కూడా దీవించి సరిచేసి స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దానికన్నా ముందు మాట అది లాస్ట్లో చదువుదామని ఆపేశాను. నీతి మమ్మను కలుసుకొనట్లేదు, నీతి మమ్మలను కలుసుకొనట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బైబిల్ మూసేసి నా వైపుకి చూడండి. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం, కానీ చీకటియే ప్రాప్తించుచున్నది. మనందరం ఈ సిచ్యువేషన్లో ఉంటాం. ఒక రోజులో ఏదో ఒక టైంలో మనం దీన్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఓకే, సో బైబిల్ మూసేయండి నా వైపు చూస్తుండండి. అది గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం ఈ మాటలు చదువుకున్నాం. మీరు కంపల్సరీగా వచ్చేటప్పుడు బైబిల్ పట్టు రావాలి. అది వస్తేనే అది మనం దేవుడు మనతో కాంటాక్ట్ అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. సో అట్లీస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు థర్స్డే, అట్లీస్ట్ అని కాదు, మీరు మన మాస్కి వెళ్ళినప్పుడు అయినా సరే బైబిల్ పట్టుకొని వెళ్ళడం మంచిది. ఈవెన్ చదువు రాకపోయినా బైబిల్ పట్టుకొని వెళ్ళండి. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం, కానీ చీకటియే ప్రాప్తించును. నాకు చాలామంది ఫోన్ చేసి ఏం చెప్తుంటారంటే, ఉపవాసం ఉన్నాండి, బాగా ప్రార్థించాం, కానీ రాత్రి టైంలో చాలా చెడు కలలు వస్తున్నాయి, అది నన్ను మలినం చేస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా చెడు తలంపులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. చెడు తలంపుల కోసం ఎందుకో చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. బ్యాడ్ థాట్స్, సో ఈవిల్ డ్రీమ్స్, చెడు కళలు, అవి మనల్ని మలినం చేస్తుందని బైబిల్ చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బాగా ప్రార్థన చేసిన తర్వాత కూడా మనం దాంతో పోరాడుతుంటాం. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఏమని ఉందంటే, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాం, కానీ చీకటియే ప్రాప్తించాం. వీఆర్ సర్చింగ్, ఆ వెలుగు కోసం పోరాడుతున్నాం, ఎదుగుతున్నాం, కానీ చీకటే వస్తుందంట. ఏమంటే మనందరికీ తెలుసు, దావీదు పాపం చేసిన తర్వాత క్షమాపణ పొందుకుంటాడు. తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించంటే, లేదు నీ కొడుకు చనిపోతాడు అని ప్రవక్త చెప్తాడు. చెప్పగానే దావీదు ఏం చేస్తాడంటే కంటిన్యూస్గా ఉపవాసం ఉంటాడు. కంటిన్యూస్ ఫాస్టింగ్లో ఉండిపోయి బట్టలు చింపుకొని గోను బట్టలు ధరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. బట్ కొడుకును బతికించుకోలేకపోయాడు. అర్థమైందా నేను చెప్పింది? సో దావీదు ఏం చూశాడు అంటే, దేనికోసం ఎదురు చూశాడంటే, ఆయనలో జీవం వస్తుందని ఎదురు చూశాడు. ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను ప్రభువా, నాకు ఆ కొడుకు కావాలి, బట్ దాన్ని పొందుకోలేపాడు. అదే రాస్తున్నాడు ఇక్కడ. సో మనం కూడా చాలా సందర్భాలలో ఆ పై మాట నేను చదివాను కదా, ఇందాక ఏం చదివానంటే, నీతి మమ్ములను కలుసుకొనట్లేదు. ఎవరా నీతి? దేవుడు. ఏమంటే మనలో చాలామంది ఆశ, 100కి 90 మంది ఉన్న ఆశ ఏంటో తెలుసా? దేవుణ్ణి చూడాలి, కానీ నీతి కలుసుకున్నట్లేదు. ప్రభా నాకు కనబడు, నాతో మాట్లాడు, నిన్ను చూడాలని ఉంది. ఎంత ఏడుస్తాం. ప్లీజ్ ప్రభా ఒకసారి కనబడు ప్రభా,
నువ్వు రాయి కాదు కదా, నువ్వు రప్ప కాదు కదా, నాతో మాట్లాడు ప్రభా. ఎంత చేస్తాం కానీ ఆ స్వరం వినలేం. అదే అర్థం అక్కడ చెప్తున్నాడు. నీతి నన్ను కలుసుకున్నట్టు లేదు, నేను మీట్ అవ్వలేకపోతున్నాను. ఆ రైచియస్నెస్ నేను మీట్ అవ్వలేకపోతున్నాను. అనుకున్నట్లు ఏదో జరగలే. సో దావీదు కూడా పాపం ప్రార్థన చేశాడు, అలసిపోయాడు, ఉపవాసం ఉన్నాడు. అందరూ దావీదుని చూసి, అమ్మ బాబు ఏంటి ఎంతలాగా అయిపోయాడు అయినా, అంతగా ఫాస్టింగ్ చేశాడు, అంతగా కన్నీరు విడిచుచు ప్రార్థన చేశాడు. కానీ ఆయన అనుకున్న జీవం ఎందుకో మిస్ అయిపోయింది, పొందుకోలేకపోయాడు. అది మిస్ అయిపోయింది. ఏమండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి జీవం మిస్ అయిపోతే అది ఎవర్ లాస్టింగ్, అది పోయినట్లే. ఈ శరీరంలో నుంచి వచ్చిన జీవం పోతే ఇంకా ఫినిష్ అండి, ఫినిష్. అది మళ్ళీ మనం పొందుకోవడం అన్న వల్ల కాదు. దావీదు జీవితంలో ఏదైతే కోరుకున్నాడో అది పొందుకోలేకపోయాడు. తన కొడుకు బ్రతికి ఉండాలని అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాం కానీ అంధకారంలోనే ఉండిపోయాం. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాం, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాం. సంధ్య చీకటి అందువల్ల మధ్యాహ్నం ముందు కాలు జారి పడిపోతున్నాం. ఏమండి ఒకసారి చూడండి, సంసోన్ ఒకసారి ఆత్మను పొందుకున్న తర్వాత 1000 మందిని చంపేసేవాడు. కానీ ఎప్పుడైతే పాపం చేసేసాడో, పాపం చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ. కళ్ళు తీసేశారు. తీసిన తర్వాత ఆయన ఏం చూస్తున్నాడంటే గోడ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నడవలేడు, ముందేముందో తెలియదు, ముందు అసలు ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ స్టెప్ చూడండి, ఎక్కడ అడుగు వేయాలో తెలియదు. అది గుడ్డివాడి యొక్క పరిస్థితి. ఈరోజు మనం కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలాగ వేయాలి తెలియదు, అసలు ఎలాగ ముందుకెళ్ళాలో తెలియదు. అంటే వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు? గుడ్డివారి కేటగిరీలోకి వస్తారు. సంసోను పాపం చేసిన తర్వాత ఏమంటే అప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడంటే ఆత్మ నన్ను ఆవేశించిన తర్వాత నేను వాళ్ళని జయిస్తాను అనుకున్నాడు. కానీ ఎందుకనో ఎదురు చూశాడు, కానీ సంసోను మీదకి దేవుని ఆత్మ రాలే. అర్థమవుతుందా చెప్పింది? సంసోను మీదకి దేవుని ఆత్మ రాలే. చూడండి, అప్పటి వరకు ఏంటంటే ఆ సీక్రెట్ తెలియదు. సీక్రెట్ అనండి అందరూ గట్టిగా, సో ఆ సీక్రెట్ తెలియలేనంత వరకు ఒక్కసారి దేవుని ఆత్మ నా మీదకి వచ్చిన కాక అనగానే ఆత్మ వచ్చేసేది, బలం పొందేసుకున్నాడు. కానీ ఈసారి సేమ్ అలాగే చూశాడు. నా మీదకి దేవుని ఆత్మ రాబోతుంది, నేను వాళ్ళందరినీ కొట్టేయాలనుకున్నాడు, కొట్టలేకపోయాడు. కళ్ళు తీసేశారు. తీసేగానే గోడ తడుము కొట్టాడు. అది రాస్తున్నాడు ఇక్కడ. అనుకున్నాడు కానీ జరగలే. ఆయన అంటున్నాడు అక్కడ, గోడ కొరకు గుడ్డివారి వారే తడువులాడుచున్నాను, సంధ్య చీకటి అందువలే మధ్యకాలంలో కాలు జారి పడుచున్నాము. అంటే మధ్యకాలం అంటే ఏముంటుంది? వెలుగు, అంతేనా? అంటే అర్థం ఏంటి? వెలుగులో పడిపోతున్నాం అంటే మనం దేవునిలో నడుచుచూ పడిపోతున్న వాళ్ళ కోసం చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇవన్నీ మన కంప్లైంట్సే కదా? ఏంటి అలాగా నేను ఎలా పడిపోయాను, నేను ఎలాగ పాపం చేసేసానండి, ఇలా మాట్లాడేశానేంటి వాళ్ళతో, అసలు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది. అది ఆయన పరిస్థితి. ఏమంటే ప్రజలందరూ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్తో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సో ఇందులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఏదో తేడా జరిగింది, ఏదో తేడా జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసా? ఏదైతే పొందుకోవాలనుకున్నా పొందుకోలేకపోతున్నాం. దావీదు వలె. ఎవరినైతే గెలవాలనుకుంటున్నాం వాళ్ళు గెలవలేకపోతున్నాం. సంసోను వలె. నీతిని కలవాలనుకున్నాం, కలవలేకపోతున్నాం. యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత నీ పేరేంటని అడుగుతాడు. నా పేరు నీకెందుకు అంటాడు? అవునా? ఆ నీతిని కలుసుకోవాలన్నాడు, కలుసుకోలేకపోయాడు. కానీ మోషేతో దేవుడు చెప్పాడు, ఆయన పేరు రివీల్ చేశాడు ఆయన. కొంతమంది ఏదో మిస్ అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుడితో స్వరాన్ని వింటారు, కొంతమంది వినలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. కొంతమంది దేవుని యొక్క దర్శనాన్ని చూస్తారు, కొంతమంది చూడలేకపోతున్నారు. కొంతమంది చూసి పడిపోతున్నారు.
మధ్యాహ్నమే వెలుగున్నది అయినా పడిపోయానంటే. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కంప్లీట్. ఎందుకు పడిపోతున్నావు అనేది మనం ముందు వచనాల్లో చూసుకుంటే అక్కడ ఏమైనా ఉన్నదో రాయబడి చెప్తా. ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయంటే కొన్ని విషయాలు. గువ్వవలే దుఃఖారావము చేయుచున్నావు అంటే ఏడుస్తున్నావు. సో నయోమి కోసం మనందరికీ తెలుసు, బాధ, చేదు, ఏడుస్తూనే ఉంది. హస్బెండ్ పోయాడు, పిల్లలు పోయారు, ఆస్తి అంతా పోయింది, ఏడుస్తూనే ఉంది. కొంతమందికి ఈ జీవితాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం తెలుసా, ఇది దేవుని చిత్తం. చెప్పండి ఏంటది? దేవుని చిత్తం. అలాని మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. ఏమండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభులో అడ్జస్ట్మెంట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన అడ్జస్ట్మెంట్ లేదండి, ఆయనలో ఉన్నది అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. సో మనం ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. సరే, ఇక్కడ ఏమైంది అంటే ఇవన్నీ కారణం ఏంటంటే మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మనం చేసిన క్రియలు చూడండి, నా వైపు చూడండి. ఏ క్రియలు? తిరుగుబాటు క్రియలు. ఎలా ఉన్నాయంట? విస్తరించండి. అవి మన మీద సాక్ష్యం పలుకుతున్నాయంట. సో ఇప్పుడు ఏమండి, నా చూస్తూ వినండి. ఇప్పుడు విట్నెస్ ఎవరు? నా క్రియ, నేను చేసిన పాపమే నా మీదకి విట్నెస్ ఉంది. ఈ ఎవరైనా చూసారా చూడలేదా అనవసరం దేవుడికి. ఆ క్రియకి ఒక స్వరం ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు చేసే క్రియలకి ఒక స్వరం ఉన్నది. ఆ స్వరము నీకు సాక్ష్యం చెప్తుంది అంట. అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసావా, లేకపోతే 4 గోడల మధ్య చేసావో తెలియదు, అది వదిలేయండి. అది నీ మీద సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు మనందరి మీద ఎన్ని సాక్ష్యాలు ఉంటాయి? ఓల్డ్ సాక్ష్యాలు ఉంటాయి, పేరుకుపోయి, బాగా పేరుకుపోయి. అది అక్కడ చెప్తున్నాడు, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు నీకు కనబడుచున్నవి. ఎవరికి కనబడుతున్నాయి? దేవుడికి కనబడుతున్నాయి. మనం చేసే తిరుగుబాటు క్రియలు దేవుడికి కనబడుతున్నాయి. మా దోషములు మాకు తెలిసియే ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు సాక్షి ఎవరు? క్రియ, నీ క్రియలు. పాపం అనలేదు, నీ క్రియ. నువ్వేం చేసావు అదే నీ మీద తిరుగుబాటు క్రియలు నీ మీద సాక్ష్యం చెప్తున్నాయి. అది నువ్వు పాపం అని నువ్వు డిసైడ్ అయిపోకు. అది తిరుగుబాటు ఏదైతే అది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే నీతిని కలవాలనుకున్నాం, కలవలేకపోతున్నాం. వెలుగు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, అది రీచ్ అవ్వలేకపోతున్నాం. నడవాలనుకుంటున్నాం, నడవలేకపోతున్నాం. పడిపోతున్నాం. ఎప్పుడు పడిపోతున్నాం? వాక్యం విని పడిపోతున్నాం. వాక్యం విని మాట్లాడలేని మాటలు మాట్లాడుతున్నాం వాళ్ళ కోసం. నోరు కంట్రోల్లో ఉండలేకపోతే ఎప్పుడు జరుగుతుంది ఇది? వాక్యం విన్నాకే జరుగుతుంది అంటున్నాడు. ఎందుకంటే నువ్వు మధ్యాహ్న కాలం అందే నువ్వు పడిపోయావని చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ ఎవరైనా అసలు పాపం చేయలేదు వాక్యం విన్న తర్వాత మేము పరిశుద్ధంగా ఉన్నామని అంటే మనం చెప్పలేము. అది చెప్పగలమా? చెప్పలేము. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి కదా? ఇప్పుడు మనందరికీ ఉంటుందండి, ఇప్పుడు దేవుణ్ణి చూడాలి, ఆయనతో మాట్లాడాలి అని ఉంటుంది. దాన్ని ఎలాగ చేయాలి? ఎలాగ నేను ఆ స్వరాన్ని వినాలి? ఎలాగ నేను ఎప్పుడు దాన్ని రీచ్ అవ్వాలి? ఈరోజు అందరికీ ఇవ్వలేదు ఆ ఛాన్స్, మన అందరికీ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు ఆ ఛాన్స్. ఏం చేయాలి? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ ముందు వచనాలు చూస్తే మీరు అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరిచెను, మీ దోషములు స్టార్టింగ్లో ఉన్నాయి. చూడండి 59వ అధ్యాయం స్టార్టింగ్లో ఉన్నాయి. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచారు కనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు నా ప్రార్థన చేశారు, ఎందుకు దేవుడు వినట్లేదు అని అంటే అక్కడ క్లియర్గా రాశాడు. మనం ఎక్కువ పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు. నేనేమైనా తప్పు చేశానా
అని మనకు మనం అనేసుకుంటాం. నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు అక్కడ ఏమన్నదంటే మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకొన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు పాపంలో లేవు, ప్రార్థన చేస్తున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ పాపంలో లేను. ఒకసారి నా వైపు చూడండి. నేను ఏదో పాపం చేశాను, తప్పు చేశాను, వ్యభిచారం చేశాను. ఈ పాపం చేసిన తర్వాత ఏమో తప్పు ఇక్కడ ఉండకూడదు, ఈ స్థలంలో ఉండకూడదని ఇక్కడి నుంచి బయటకు వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ప్రార్థన చేశాను, అలసిపోయింది, దానికోసం ప్రార్థన చేశాను. కానీ దేవుడు నా మనం ఆలకించట్లే. అది ఆయన చెప్తున్నాడు అక్కడ. ఎందుకోసం ఆయన చెప్తున్నాడు అక్కడ, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. మన పాపములంట ఆయన ముఖం కనిపించకుండా చేస్తున్నాయి. మన ప్రార్థన ఆలకించకుండా చేయడానికి కారణం మన పాపాలు. ఏమంటే దావీదు ఏం చేశాడు? ఆయన చేసిన పాపము కప్పిపుచ్చుకోవడానికి ఒకరు చంపించాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే సాక్షిని కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుకి సాక్ష్యం అవసరం లేదు, నీ క్రియలే సాక్ష్యాలు అయిపోయాయి. ఆ క్రియలేంటి? పాపం. ఇప్పుడు ఇవన్నీ చూడండి, నా వైపు చూడండి, ఇవన్నీ నా చుట్టూ వచ్చేసాయి. దేవుడు కనబడుతున్నాడు పైనుంచి, మై సన్ అనేదో స్వరంతో నాకు వినబట్లే. నాకున్న చెడు తలంపులు, నాకున్న అలవాట్లు నన్ను బలహీనుని చేసేసాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మనం దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం? ఎందుకు మనం చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించట్లేదు? ఎందుకు మనకి జవాబు రావట్లేదంటే దానికి కారణం మన పాపమే అని మనకు అర్థమైపోవాలి ఇప్పుడు సింపుల్గా. హల్లెలూయా. ఏమండి, మీకు ఇంకొంచెం డీప్కి వెళ్తే ప్రార్థన చేయకపోవడం పాపం, బైబిల్ చదవకపోవడం పాపం, మనకేమనుకుంటాం? ఎక్కువ నిద్రపోవడం పాపం, ఎక్కువ తిండి పాపం. ఫస్ట్ పాపమే తిండి నుంచి స్టార్ట్ అయింది. అర్థమైందా? ఎందుకంటే పాపం స్టార్ట్ అయింది ఫస్ట్ తిండి. ప్రాబ్లం ఇప్పుడు దీన్ని ఎలాగ డీల్ చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంటి? సో ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నాయి. అందరూ వ్యర్థమైనది నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపమును కొందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అబద్ధం, చెడ్డగా మాట్లాడటం వేరే వాళ్ళ కోసం, ఇవన్నీ పాపపు లిస్టులోకి వచ్చేసాయి. ఇప్పుడు నేను చేసిన పాపం పోవాలంటే ఎలాగా? అది కష్టం. అయితే అదే అధ్యాయంలో 15వ వచనం ఒకసారి నేను చదువుతాను, వినండి. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమాయెను. ప్రతికూలంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, నా వైపు చూడండి. ఇదంతా దేవుడు చూశాడట పైనుంచి. అరే 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 ఇదేంటి ఇలా అయిపోతున్నాడు? సంసోన్ చూశాడంటే ఏంటి గాడ్, అరే నువ్వు ముందు ఎంతమందిని జయించావురా, ఒక్క గాడ్ని పట్టుకోవడానికి నువ్వు అసలు మార్గం కనిపించట్లే, ఒక్క అడుగు వేయలేకపోతున్నావు ముందుకి. దావీదు, నీకు అన్ని అభిషేకం ఇచ్చాను కదా, నువ్వు ఒక్క స్త్రీ దగ్గర ఎందుకు అలా లొంగిపోయావు? ఎందుకు అబద్ధాలు ఆడావు? ఎందుకు ఆ పాపపు దృష్టిని నువ్వు ఎందుకు ఆ పాపం మీద నీ దృష్టిని పెట్టావు? ఏమంటే పాపం మీద దృష్టి పెట్టాడు కాబట్టి దావీదు పడిపోయాడు. ఆ వీడియోస్ లేకపోతే అది ఏదైతే చూస్తున్నావో దాన్ని బట్టి మన దేహం అంతా చీకటి అయిపోతుంది. దావీదు జీవితంలో అదే జరిగింది. ఆదాము ఏమో పండు చూసి తినడానికి అది చాలా అట్రాక్టివ్గా ఉన్నది, ఆ పండు చూసి అట్రాక్ట్ అయిపోయారు. కొద్దిగా మనందరం ఒక ట్రైనింగ్లోకి వెళ్దామండి. అభ్యాసం అని అంటాడు. అందుకే రోమిలో ఏమని అంటాడంటే అభ్యసించాలి అని అంటాడు. ఏం అభ్యసించాలి అంటే ఈరోజు నుంచి స్టేటస్లు, షార్ట్స్, యూట్యూబ్లో ఇవి మనం అనుకోకుండా చాలా ఎక్కువ టైం దాన్ని కిల్ చేసేస్తూ ఉంటాను. ప్రభా, దీన్ని నేను కొద్దిగా వదులుకుంటాను. ఏది చూసి మనలోకి ఆ చీకటి రాకుండా, అది ఎంటర్ అవ్వకుండా, ప్రభా దాన్ని నేను వదులుకుంటాను, నాకు శక్తి ఇవ్వు ప్రభా అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సరే,
ఇక్కడ ఏమని అంటున్నాడంటే, న్యాయము జరగపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలముగా ఉండెను అని అంట. అది ప్రతికూలంగా ఉన్నది అంటే అలాగా నువ్వు పడిపోవడం అది ఆయన దృష్టికి కరెక్ట్గా లేదంట. ఆయన దృష్టికి ప్రతికూలం అనిపించట్లేదట. అది అరే ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. న్యాయము జరగకపోవట యెహోవా చూచెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సో న్యాయం అంటే ఏంటి? దావీదు స్నానం చేస్తున్న ఆ స్త్రీని కాసి చూడకూడదు. సంసోను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు. న్యాయం అదే కదా. న్యాయం జరగకపోవటం అంటే అర్థం ఏంటి? అన్యాయం జరుగుతుంది. దేవుడు చూచి అది ఆయన దృష్టికి ప్రతికూలంగా ఉన్నదంట. అచ్చా ఇలా జరగకూడదు చెప్పండి. అది ఇలా జరగకూడదు, మన జీవితంలో అది జరగకూడదు. చెప్పండి, జరగకూడదు అనండి. అది జరగకూడదు కానీ జరిగిపోతుంది. ఇప్పుడు దేవుడు, ఆ తండ్రి దేవుడు ఇది జరగకపోవటం చూసి సంరక్షకుడు లేకపోవటం ఆయన చూచి ఉన్నాడు. ఏమంటే ఈరోజు మనం కరెక్ట్గా పట్టుకుంటే డెఫినెట్గా మన ఆత్మీయ స్థితి ఇంకొక లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. చూడండి, అక్కడ సంరక్షకుడు అంటే ఏంటంటే ఒక ప్రొటెక్షన్ ఏమీ లేదంట. ఎవడు పడితాడు మన దగ్గరకు వచ్చేస్తున్నాడు, ఎవడు పడితాడు మనతో మాట్లాడుతున్నాడు, ఎవరు పడితే వారు మన జీవితంలోకి ఎంటర్ అయిపోతున్నారు. అలా ఎంటర్ అవ్వకూడదు.